53 సమ్మె చేసి పదుల సంఖ్యలో చనిపోతే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాన్ని మీరు చూసినారు. నేనేదో అబద్ధం చెప్పడమో లేదా నేను ఇంకేదో ఆరోపణలు చేయడమో కాదు, అది మన కళ్ళ ముందర చూసినటువంటి సంగతి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రిగా మా యావత్ ఆర్టీసీ అధికారులం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రివర్గం అదేవిధంగా అధికారులను కలిసి ఆర్టీసీ ప్రతినిధులతోటి మరి వాళ్ళ డిమాండ్లకు సంబంధించి సందర్భం వచ్చినప్పుడు చర్చ చేస్తే 3 రోజుల్లో వారి యొక్క అన్ని డిమాండ్లను పూర్తి చేసి ఈరోజు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దేశంలో అన్ని రకాల మరి లబ్ధి పొందే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు 3 లక్ష్యాలను ముందు పెట్టుకుని పోతా ఉన్నాం. ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యం, రవాణా సౌకర్యాన్ని కలుగజేయడం, కార్మికుల సంక్షేమం, సంస్థ యొక్క అభివృద్ధి, ఈ 3 ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని ఎలా ఆర్టీసీ పురోభివృద్ధికి తీసుకెళ్తా ఉన్నాం. మూలిగే నెక్క మీద తాటి పడ్డట్టుగా ఆర్టీసీకి సంబంధించి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి నుంచి 10 ఏళ్లలో ఒక బస్సు కొనటువంటి పరిస్థితి నుంచి ఉద్యోగ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి అప్రమయం చేసిన పరిస్థితి నుంచి అలా ధైర్యంగా మేమందరి ముందర తెలంగాణ ప్రజల ముందట రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని లాభాల్లోకి ఆపరేషన్ ప్రాఫిట్ తీసుకురాగలిగిన మాట పని చెప్తా ఉన్నా. ఇదంతా ఆషామాషి కాదు. ఇందుకు సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్లందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. మేనేజ్మెంట్ మేము చేయొచ్చు, కానీ శ్రమ వాళ్ళది. అందుకే వాళ్లకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీ కావచ్చు, లేదా బాండ్లు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రమోషన్లు కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా ఆఖరికి డిస్మిస్ అయిన కేసులను కూడా 3 కమిటీ సభ్యులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి క్రమశిక్షణ వాళ్ళ ఒక కేసు బై కేసు పరీక్షించి దాదాపు 350 మందికి ఉద్యోగులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు ఉన్నటువంటి